ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకములో వ్యాలంటైన్స్ డే, రోజ్ డే, సంథింగ్ ఇలా చాలా రోజులు ఉన్నాయి. వారు ప్రేమను వ్యక్తపరచడానికి ఏదో ఒక గ్రీటింగ్ కార్డు, ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఆయన ప్రేమను మనకు వ్యక్తపరచుటకు, ఆయన ప్రేమను మనకు చూయించుటకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఎప్పుడు చర్చికి రాని వాళ్ళు ఈరోజు వచ్చి 2 కన్నీరు బొట్టులు విడిచి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే యేసయ్య చనిపోయారు, యేసయ్య సిలువలో మరణించారని కన్నీరు పెడుతూ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, దిగులు పడుతూ. యేసయ్య చనిపోయారు అని ఏడవవద్దు, కానీ మనమే చంపామని ఏడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది యేసు ప్రభు మరణమును గురించి ఏడ్చేవాళ్ళు, కన్నీరు పెట్టుకుని ఉపవాసాలుండి ప్రార్థన చేసేవాళ్ళు కనబడుతూ ఉన్నారు ఈ లోకంలో. కానీ వారి ప్రార్థనను నేను తప్పు పట్టలేదు, వారి ఏడుపును నేను తప్పు పట్టట్లేదు, కానీ మనమే చంపామని ఏడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఏడుపుకి కొంచెం అర్థం ఉండాలి కదా. యేసు ప్రభువుని సిలువకు తీసుకువెళ్ళినప్పుడు ముళ్ళ కిరీటము పెట్టి, కొరడాలతో కొట్టి, రక్తపాతము చేసి ఆయన సిలువ దగ్గరకు తీసుకువెళ్ళేటప్పుడు 3 విచిత్రమైన కార్యాలు జరిగినాయి. అవి 2-3 మీకు చెప్పి నేను ముగింపులోనికి వస్తాను. హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 నుండి 53 వచనాలు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు 2గా చినిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన మాటలో దేవాలయపు తెర 2గా చీలిపోయింది, చినిగెను. హల్లెలూయా. అది పై నుండి చినిగెను అని ఉందా, కింద నుండి చినిగెను అని ఉందా? ఒక పేపర్ని మనం చించాలంటే ఎలా చించుతారు? పై నుండి చించుతారు, కింద నుండి చించితే చినగదు కదా, రాదు కదా. అసలు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించిన వెంటనే పై నుండి ఆ తెర 2గా చించాడు. హల్లెలూయా. అయా చించిన వ్యక్తి ఎవరు? 2గా చినిగింది, పై నుండి చించిందంటే ఎవరో ఒకరు చించారు అని అర్థం. దానిని చించిన దేవుడే మనం ఆరాధిస్తున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తెరను గురించి 2 మాటలు వివరించి నేను ముందుకు వెళ్తాను. 300 మంది యాజకులు పనిచేసి తయారు చేయబడిన ఈ యొక్క తెర, 300 మంది యాజకులు పనిచేసి తయారు చేయబడిన ఈ తెర. చరిత్రకారులు చెప్తున్నారు, బైబిల్ స్పష్టంగా రాయబడలేదు, కానీ చరిత్రకారులు చెప్తూ ఉన్నారు, ఈ తెర 60 అడుగుల పొడవు. హల్లెలూయా, హల్లెలూయా. 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు. ఈ తెర అంట 4 ఇంచుల మందము. 4 ఇంచులే కదా అంటారు, 4 ఇంచుల మందము కలిగి ఉంది. ఈ తెరను ఏనుగులతో మందిరంలోనికి తీసుకువెళ్ళారు, ఏనుగులతో లాక్కుని వెళ్ళారు, అయినా కానీ చిన్నగలేదు. కానీ యేసు మరణము ద్వారా 2గా చీల్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంత మందము కలిగి ఉన్న తెర 300 మంది యాజకుల చేత తయారు చేయబడిన ఈ యొక్క తెర ఏనుగులతో లాక్కుని, ఏనుగులతో ఈడ్చుకుని వెళ్ళినా కానీ చిన్నగాని తెర యేసు మరణము 2గా చీల్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి మందిరము ప్రత్యక్షకు గుడారము. ప్రత్యక్షకు గుడారములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉంటుంది. అదే నమూనాతో
సొలొమోను ఒక మందిరము కట్టాడు. చాలా సుందరముగా కట్టాడు, చాలా అమోఘముగా కట్టాడు, చాలా అందముగా కట్టాడు, ఎంతో ప్రయాసపడి కట్టారు. అదే నమూనా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణం అంటే అది పరిశుద్ధ స్థలం, అంటే మీరు కూర్చున్నది. అతి పరిశుద్ధ స్థలం అంటే బలిపీఠము. ఈ మందసము సేమ్ సొలొమోను కూడా అదే మందిరము, అదే నమూనాతో కలిగి ఒక మందిరాన్ని కట్టాడు. ఇక అక్కడ ఆ మందిరము కూల్చబడిన తరువాత భక్తులందరూ, పరిశుద్ధులందరూ ఏకమయ్యి మరొక మందిరాన్ని కట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మందిరాన్ని కట్టారు సేమ్ అదే నమూనాతో. ప్రజలందరూ వచ్చి చూసి దాన్ని అంటారు, అయ్యా దీనికంటే మొదటి మందిరమే బాగుంది, ఈ మందిరము కన్నా మొదట కట్టిన మందిరమే బాగుందని ప్రజలందరూ అంటూ ఉంటే యేసే జోక్యం చేసుకుని, ఈ మందిరము అంతగా బాగా లేకపోయినా కానీ మొదటి మందిరం యొక్క మహిమ కంటే ఈ యొక్క మందిరం యొక్క మించి ఉన్నదంట. హల్లెలూయా. ఎంతో ఎంతో మించి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదైపోయింది. ఇక ఇంకొక మందిరము కట్టబడింది, అదే శృంగారపు దేవాలయము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. ఈ శృంగారపు దేవాలయం మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూ సండే స్కూల్ నుండి నేర్చుకుంటూ ఉంటాం కదా. పుట్టినది మొదలుకొని ఒక గుడ్డివాడు త్రోవ పరకన కూర్చున్నాడు, ఇద్దరు దైవజనులు వెళ్తూ ఉండగా స్వస్థపరచబడ్డాడు. ఆ శృంగారపు దేవాలయములో ఉన్న తెర, ఈ యొక్క తెర. హల్లెలూయా. ఏ తెర? చినిగిన తెర. ఎందుకు ఈ తెర ఉంటది? ఎందుకు ఈ తెర అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఈ తెర ఎందుకు ఉంటది? పాత నిబంధన కాలంలో యాజకులు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలానికి వచ్చే భాగ్యము ఉంటది. హల్లెలూయా. అప్పటి వరకు కూడా పరిశుద్ధ స్థలంలోనే ఆరాధించాలి, పరిశుద్ధ స్థలంలోనే నివసించాలి, పరిశుద్ధ స్థలంలో ఉన్నవే చూడాలి, కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నవి చూడడానికి వీల్లేదు. ఆనాడు పాత నిబంధన కాలంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అది కూడా యాజకులు మాత్రమే వచ్చి చూసే భాగ్యము. ఇక్కడ మందసం ఎలా ఉంటది, దేవుని అభిషేకం ఎలా ఉంటది, ఆ దేవుని యొక్క మహిమ ఎలా ఉంటది, ఆకాశము నుండి దిగువచ్చుచున్న అగ్ని ఎలా ఉంటుందో నిన్నటి వరకు మనకి తెలియదు. కానీ యేసు శిలువ మరణము ద్వారా ఆకాశము నుండి దిగువచ్చుచున్న మందిరము యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మహిమను మనకు చూపించింది. ఆకాశము నుండి దిగువచ్చుచున్న అగ్నిని మనకు చూపించింది. ఆ యొక్క మహిమను యేసు మరణము ద్వారా ఆ యొక్క తెర రెండుగా చేల్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. చేల్చబడిన తర్వాత మనకి ఏమి కలిగింది? మన కంటికి ఏమి కనబడుతుంది? పరిశుద్ధ స్థలాన్ని చూచే భాగ్యం మనకు వచ్చింది. నిన్నటి వరకు ఆ భాగ్యం లేదు కదా. నిన్నటి వరకు మనం అతి పరిశుద్ధ స్థలంలో నిలబడి ఆయన ఆరాధించే భాగ్యము మనకి లేదు. దేవుని మహిమను చూసే అనుభవం మనకి లేదు. ఆయన ప్రత్యక్షత మనకి తెలియదు, ఆయన మహిమ మనకి తెలియదు, ఆయన అభిషేకము మనకి తెలియదు. కానీ ఆయన శిలువ మరణము ద్వారా ఆ యొక్క మహిమను చూపించింది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. చాలా మంది ఓలకబెట్టి ఏడుస్తూ ఉంటారు. ఈరోజు చాలా మంది అడుగుతారు, పాస్టర్ దగ్గరికి మరి మీరు వచ్చే రాలేదు. చాలా మంది అడిగితే వింటున్నాను, గుడ్ ఫ్రైడే కదా చికెన్ వండుకొని తినవచ్చా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇది గుడ్ ఫ్రైడే కదా, శుభ శుక్రవారం కదా, బ్యాడ్ ఫ్రైడే ఏం కాదుగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషంగా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహిమను మనకు చూపించింది మొదట ఆయన మరణము. ఆయన మరణము ద్వారా ఆయన మహిమను చూసే భాగ్యము, ఆయన ప్రత్యక్షతను చూసే భాగ్యము, ఆయన యొక్క అభిషేకమును చూసే భాగ్యము మనకు అనుగ్రహించింది. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో విషయంలోనికి వస్తే యేసు ప్రభువు సిలువను వేయడానికి సిలువ యొద్దకు తీసుకువెళ్ళారు పెద్దలందరూ. అక్కడ చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఎవరాల్లో చెప్పండి. సిలువ వేయడానికి ముళ్ళ కిరీటం పెట్టి సిలువ వేయడానికి తీసుకువెళ్ళారు యేసు ప్రభువుని. అక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు, ఎవరు తెలుసా? చెప్పండి, ఎవరు? సద్దుకీయులు. చెప్పండి, హల్లెలూయా. యూదులు, పరిసయ్యులు, సద్దుకీయులు, శాస్త్రులు వీళ్ళందరూ ఉన్నారు కదా. వీరందరూ ఎవరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు? మౌన మునీశ్వరులాగా ఏకమై హల్లెలూయా, హల్లెలూయా. వీరందరూ ఏమంటారంటే, ఈయన్ని సిలువేయండి అని వీరు చెప్తూ ఉన్నారు. ఎందుకు సిలువేయాలి? ఓకే, సిలువేస్తాము. సిలువ వేసిన తరువాత ఎందుకు సిలువ వేసామో కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది, ప్రతి సిలువ మీద ఒక బోర్డు ఉంటుంది. ఆ సిలువ మీద, ఆ బోర్డు మీద ఈయన ఎందుకు చనిపోయాడు, ఈయనకి ఎందుకు సిలువ శిక్షను విధింపబడింది అనేది ఈ బోర్డు మీద రాయాలి. మీరు ఏమి రాయమంటారో చెప్పండి. మరి నేను సిలువ వేస్తానంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే అని వీళ్ళు అంటారు. ఈయన తనకు తానే చాటి చెప్పుకుంటున్నాడు, ప్రచారము చేసుకుంటున్నాడు, నజరేయుడైన యేసు నేనే అని. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైన యేసును నేనే అని చాటి చెప్పుకుంటూ ఉన్నాడంట. ఈయనే ప్రచారము చేసుకుంటున్నారంట. అప్పటి వరకు ఇతను రాజు అని ఎవరికి తెలియదు. కానీ సిలువ వేసిన తర్వాత ఆయన సిలువ బోర్డు, ఆయన సిలువ మీద బోర్డు INRI. హల్లెలూయా. ఆ NRI అంటే ఆ గ్రీకు భాషలో ఉంటది, ఈయనే నజరేయుడైన యేసు యూదులకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు ఇంతవరకు ప్రపంచానికి తెలియదు, ఈయన రాజు అని ప్రపంచానికి తెలియదు, ఈయన ప్రభు అని ప్రపంచానికి తెలియదు. కానీ ఆయన యొక్క సిలువ మరణము ద్వారా ప్రపంచానికి తెలిసింది, ఆయన నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు తెలియదు వారికి. ఇప్పటి వరకు వారికి ఈయన నజరేయుడైన యేసు అని ప్రపంచానికి కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ తెలియదు. కానీ ఆయన సిలువ మరణము ద్వారా ప్రపంచానికి కనివిప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట చెప్తాను వినండి. ఇక్కడ ఒక ఇన్ఛార్జ్, ఒక శతాధిపతి ఉంటారు. ఈ శతాధిపతి మొదట సిలువ ఎత్తుకునే దగ్గర నుంచి మరణించే వరకు డెత్ సర్టిఫికేట్ రాయడానికి ఒక శతాధిపతి, ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. లెక్కలు రాసుకోవడానికి, ఎక్కడ ఆపాడు, ఎక్కడ సిలువ ఎత్తుకున్నాడు, ఎక్కడ పడిపోయాడు, ఇవన్నీ కూడా లెక్కలు రాయటానికి ఒక శతాధిపతి, ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆయన ఎక్కడ ఆగుతూ ఉన్నాడు, ఎక్కడ సిలువెత్తుకున్నాడు, అన్నీ కూడా ఈ ఒక శతాధిపతి పరిశీలన చేస్తూ యేసు ప్రభు వారిని చూస్తూ ఆయన కన్ను దృష్టి ఎటు లేదు, కానీ ఆయన మీదే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తూ ఉన్నాడు. వచ్చారు, చివరికి సిలువ వేశారు. ఇప్పుడు ఈ యొక్క శతాధిపతి, ఈ యొక్క ఇన్ఛార్జ్ డెత్ సర్టిఫికేట్ రాయాలి. మరణించాడు. ఆయనలో ప్రాణం ఉందో లేదో తెలుసుకోవడానికి ఈయన ఒక పని చేశాడు. ఏంటో తెలుసా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ డెత్ సర్టిఫికేట్ రాయడానికి ఈయన మరణించాడో లేదో, ఆయనలో ప్రాణం ఉందో లేదో అని తెలుసుకోవటానికి ఒక బల్లెమును, ఒక ఈటెను తీసుకుని ఆయన పక్కలో పొడిస్తే ఆ యొక్క నీరు, ఆ చెమట, ఆ యొక్క రక్తము, ఆ యొక్క నీరు చింది ఆయన కంటి మీద పడింది. హల్లెలూయా. మొదటి మాట, ఆయనకు ఒక కన్ను కనబడదు, ఆ శతాధిపతికి ఆ కన్ను కనబడదు. కానీ ఆ రక్తము, ఆ నీరు ఆఖరి బొట్టు వరకు కార్చాడు ఆయన రక్తము.
ఆయనలో ప్రాణం ఉందో లేదో అని తెలుసుకోవడానికి ఒక బల్లెముని తీసుకొని, ఒక ఈటెను తీసుకొని ఆయన పక్కలో పొడిస్తే ఆ యొక్క రక్తము చింది ఆయన కంటి మీదకు పడగానే ఆయన కన్ను తెరవబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తములో విమోచన, ఆయన రక్తములో స్వస్థత. ఆ రక్తము ఆయన కంటి మీద పడగానే ఆ కన్ను తెరవబడింది. తెరవబడిన వెంటనే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈయనే నిజముగా దేవుని కుమారుడు, ఈయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము వలన కలిగిన, ఆయన రక్తములో ఏముంది? స్వస్థత. ఆయన రక్తములో ఏముంది? విమోచన. ఆయన రక్తములో ఏముంది? విడుదల ఉంది. ఆయన రక్తము వలన ఈరోజు మనం ఆయన రక్తంలో కడగబడుతూ ఉన్నామా? ఆయన రక్తంలో కడగబడిన మనము ఆయన ఎద్దుకు మనం వస్తూ ఉన్నామా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శతాధిపతి ఆ కన్ను తెరవబడగానే ఆ కాలములో సిలువ దగ్గర మోకరించడానికి ఎవరికి కూడా అవకాశం లేదు. అప్పుడు ఆ కాలంలో కొన్ని నియమాలు, ఆ చట్టాలు అయి ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు ఆ సిలువ దగ్గర మోకరించడానికి వీలు లేదు. ఈ శతాధిపతి ఎప్పుడు సిలువ దగ్గర మోకరించాలని తెలియదు. ఈ శతాధిపతికి కూడా ఎవరు చెప్పలేదు సిలువ దగ్గర మోకరించమని. సిలువ దగ్గర మోకరించాలని ఈ శతాధిపతికి ఎవరు చెప్పలేదు. కానీ ఆ కన్ను తెరవబడగానే ఆ యొక్క సిలువ దగ్గర సాగిలపడి ఈయన నజరేయుడైన యేసు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచమే సిలువ దగ్గర మోకరించే ఒక రోజు రాబోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు చెప్పలేదు ఈ శతాధిపతికి యేసు ప్రభు దగ్గరికి రావాలని, యేసు ప్రభు దగ్గర మోకరించాలని, సిలువ దగ్గర మోకరించాలని, సిలువ దగ్గర సాగిలపడాలని ఎవరు చెప్పలేదు. కానీ ఈ శతాధిపతికి తెలిసింది ఈయన నజరేయుడైన యేసు అని గుర్తు ఎరిగి ఆయన తెలుసుకొని ఆయన సాగిలపడడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒక భక్తుడు పాట పాడతాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, సాగిలపడి నమస్కరించే అలాడును. ననేమో కాలానే, ననేమో కాలానే, ఎదుట వంగిపోను. చూచున్నాడు, భూలోకమంతా తెలుసుకున్నాడు. కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. యేసు ప్రభువుని కొరడాలతో కొట్టి, చిత్రహింసలు పెట్టి, రక్తపాతము చేసి పిలాతు దగ్గరికి తీసుకువెళ్తారు. పిలాతు అంటాడు, యేసు నువ్వేనా అని అని అక్కడ ఒక మాట అంటాడు, ఎవరు ఈ మనుష్యుడు? హల్లెలూయా. ఆ మాటకు మాట చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనం. 19:5. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిలాతు అంటూ ఉన్నాడు, ఎవరు ఈ మనుష్యుడు? ఆయన మరణించగానే, ఆయన కేక వేయగానే తెర చీలిపోయింది, రెండుగా చిరిగింది, గుడ్డివాడి కన్ను తెరవబడింది. ఎవరు ఈ మనుష్యుడు? చదవండి అక్కడే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 ఒక మాట చదవండి. ఈయన ఎవరు? ఈయన ఎవరు? ఈయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషముడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎవరంట? పాపులలో చేరని వాడు. ఈయన నిర్దోషి, నిష్కల్మషుడు. ఈయనను తీసుకువెళ్ళి సిలువ వేస్తారు. ఆయన పాపములో ఉన్న వారిని విడిపించడానికి, శాపములో ఉన్న వారిని విడిపించడానికి, ఆ యొక్క లోకంలో ఉన్న వారిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన ఆఖరి బ్రొట్టి వరకు రక్తాన్ని కార్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు ఆయన యొద్దకు రావాలి. ఆయన రక్తము వలన విమోచన ఉంది కదా, ఆయన రక్తము వలన స్వస్థత ఉన్నది కదా. చదవండి 1 యోహాను 1:7. ఆయన రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుందంట. అయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుందంట. పాపము నుండి పవిత్రులుగా కాదు, ప్రతి పాపము నుండి. ఈ రోజు మన అవిధేయతను బట్టి, మనము మన యొక్క అక్రమాన్ని బట్టి దేవునికి దూరమై, దేవునితో నడవక, దేవునితో కలవక, ఆయనతో అన్యోన్య సహవాసము చేయక, దేవునికి దూరమై పాపములో, శాపములో కొట్టబడుతున్న మనల్ని విడిపించడానికి ఆయన రక్తము కార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది రక్తాలు కార్చారు. ఎంతో మంది బైబిల్లో పరిశుద్ధుల రక్తాలు కార్చారు. పాత నిబంధనలో ఆదాముకు, అవ్వకు, కయ్యోను, హేబేలు 2 కుమారులు పుట్టారు. వీరిద్దరిలో ఉన్న వారిద్దరు మనసులో ఉన్నది ఏంటంటే ఆయనకు అర్పణ చెల్లించాలి అని ఇద్దరు మనసులో ఉంది. వారు వచ్చి ఇద్దరు కూడా మందిరంలోనికి బలిపీఠం యొద్దకు తీసుకువచ్చారు. ఈలోపు హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించలేదని, అయ్యా నువ్వు నా అర్పణ ఎందుకు అంగీకరించలేదని స్వార్థముతో, ద్వేషముతో, కోపము పెంచుకొని తన తమ్ముడైన హేబెలును చంపేసి రక్తపాతం చేశారు. అప్పుడు ఆ రక్తం ఏమి చేసిందయ్యా అంటే మొర్ర పెడుతుందంట, నన్ను చంపాడని
మొరపెడుతుంది. ఈరోజు ఒక పరిశుద్ధుడు రక్తము కారిస్తే మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? స్వార్థముతో మొరపెడుతుంది, స్వార్థముతో మొరపెడుతుంది. కానీ యేసు రక్తము మాత్రము ప్రతి పాపము నుండి విడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తములో ఏముందంట చెప్పండి? యేసు రక్తములో ఏముంది? విమోచన ఉంది. యేసు రక్తములో ఏముంది? విడుదల ఉంది. యేసు రక్తములో ఏముంది? స్వస్థత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదవండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సిలువ మరణించగానే చాలా మంది వ్యక్తులు అక్కడికి వచ్చి కన్నీరు కారుస్తూ, చాలా మంది రక్తము దగ్గరికి వెళ్తూ ఉన్నారు. చాలా మంది ఆ ప్రాంతంలో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే పక్కన ఒక దొంగ అంటాడు, ఏస్తూ అంటాడు. ఈయన ఇద్దరు దొంగలకి మధ్యలో ఒక ఇన్ఛార్జ్, ఒక లీడర్. ఈయన అంటాడు, అయ్యా ఒక్కసారి నన్ను క్షమించి, అయ్యా ఒక్కసారి నీ జ్ఞాపకాలలో నన్ను ఉంచుకో ప్రభువా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి యేసు ప్రభువుకు వేసిన సిలువ యేసు ప్రభువుది కాదండి. అది యేసు ప్రభు వారికి వేసిన సిలువ యేసు ప్రభువుది కాదు, బందిపోటు బరబ్బాది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క సిలువ బరబ్బాది అయితే సిలువ వేయాలని బర్బానికి చెట్ట యొక్క నిబంధనలు వచ్చాయి. బరబ్బాకి వేస్తూ ఉన్నప్పుడు యేసయ్య వెళ్ళి బరబ్బాకి వేస్తున్న సిలువ నాకు ఇవ్వండి, నాకు వేయండి అని యేసయ్య సిలువను ఎత్తుకుని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. బరబ్బాది యేసు ప్రభుది కాదు. వాస్తవానికి ఈరోజు చాలా మంది యేసు ప్రభుకి ఆ సిలువకి మొక్కుతూ ఉంటాం, సిలువకి దండములు పెడతా ఉంటాం, సిలువలు వేస్తూ ఉంటాం. మంచిదే, కానీ ఆ యొక్క సిలువ అది బరబ్బాది అయితే బరబ్బాని విడుదల చేయండి, బరబ్బాని విడిపించండి అని సిలువ యేసయ్య ఎత్తుకొని యేసయ్య అనుభవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బరబ్బా ఎవరంటే నీవు నేనే కదా. ఆ బరబ్బా నువ్వు నేనే కదా. మరి ఆ బరబ్బా యొక్క సిలువ మన మీద మోయబడుతూ మన మీద వేయాల్సిన సిలువను ఆయన ఎత్తుకొని ఆఖరి బ్రొట్టు వరకు కార్చాడు కదా, ఆయన మనల్ని విడిపించడానికి. మరి ఆయన సిలువ దగ్గరికి మనం వస్తూ ఉన్నామా? ఆయన రక్తము దగ్గరికి మనం వస్తూ ఉన్నామా? ఆయన సన్నిధిలో సాగిలపడుతూ ఉన్నామా? అన్నిటికి తెలుస్తుంది సిలువ దగ్గర సాగిలపడాలని, మనకే తెలియట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్న వారికి తెలుస్తుంది. దేవుని మందిరానికి వచ్చి బైబిల్ పట్టుకుంటే మనకే తెలియట్లేదు మోకరించాలని. సాగిలపడ్డాడు. ఆయన రక్తము వలన విమోచన కలిగింది, ఆయన రక్తము వలన స్వస్థత కూడా కలిగింది. ఈరోజు మనకి స్వస్థత కలగాలన్నా, మనకు విమోచన కలగాలన్నా మనము ఆయన దగ్గరికి, ఆయన రక్తము దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ మరణము ద్వారా ఏం జరిగిందయ్యా అంటే మందిరములో ఉన్న అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసాన్ని మనకి చూపించింది. హల్లెలూయా. అక్కడికి అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చుచున్న అగ్నిని మనకు చూపించింది. హల్లెలూయా. సిలువ మరణము ద్వారా ఆ యొక్క మందసాన్ని చూపించింది, ఆకాశం నుండి దిగు వచ్చుచున్న ఆ యొక్క అగ్నిని చూపించింది, ఆయన మహిమను చూపించింది. సిలువ మరణము ద్వారా మనకి స్వస్థత కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
ఆయన సిలువ యొద్దకు మనం వచ్చినట్లయితే, సిలువ దగ్గరికి, ఆయన రక్తము దగ్గరికి మనం వచ్చినట్లయితే మనకి కూడా విమోచన, విడుదల కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వద్దమ్మ సిలువ దగ్గరికి. చిన్న ప్రార్థన, మోకరించండి, మోకరించండి. చిన్న ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.